బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, ఫ్రాన్స్ ఆయన అన్నాడు, మళ్ళీ కొత్తగా అన్నాడు వాళ్ళ కరెక్ట్ మ్యాక్రాన్ మీద పర్సనల్ కెనడా ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. మీరు ఎప్పుడు ఒక హెడ్ ఆఫ్ స్టేట్ ఉన్నప్పుడు ఇంకొక ప్రధానమంత్రి మెయింటైన్ చేయాలి సార్, చాలా మటుకు చాలా ఇంపార్టెంట్. అది కూడా మీరేదో చిన్న ఏదో ఒక స్టేట్ కాదు, కంట్రీ కాదు. ఒక పుతిన్ కానీ, ఒక జీ జిన్పింగ్ కానీ, మోదీ గారు కానీ ఎక్కడన్నా చాలా ఎంత హుందాగా ప్రైవేట్గా చెప్పుకోవచ్చు, కానీ మీరు ఒక ప్రైవేట్ డిన్నర్లో టెలికాస్ట్ చేసిన లైవ్ టెలికాస్ట్లో మీరు మ్యాక్రాన్ వాళ్ళ వైఫ్ మ్యాక్రాన్ని కొట్టారు అని చెప్తున్నారు. రేపు మెలానీ మీద మ్యాక్రాన్ ఏమైనా ఇట్లాంటి కామెంట్ కొడితే ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేస్తాడు? ఆయన హిస్టరీ మనకు తెలిసింది. జెఫ్రీ ఎప్స్టీన్తో ఏం చేశారో అందరికి తెలుసు. ప్రెసిడెంట్ ట్రంప్ అమ్మాయిని ఎట్లా వాడుకున్నారో అందరికి తెలుసు. ప్యామ్ బాండీని సాక్ చేశారు వారు అటార్నీ జనరల్ని, ఆయన ఇవాళ ఎందుకంటే డిఫెండ్ చేయలేదంట ఆయన్ని కరెక్ట్గా. సో రేపు వీళ్ళందరూ కామెంట్ కొడితే జెఫ్రీ ఎప్స్టీన్ గుర్తున్నారా నీకు అని అడిగితే ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తారు? పబ్లిక్లో రాలేరు మళ్ళీ నెక్స్ట్ టైం. సో ఇంటర్నేషనల్ లెవెల్లో డిప్లొమసీలో డీల్ చేస్తున్నప్పుడు చాలా సఫిస్టికేటెడ్గా ఉండాలి. మీరు చెప్పిన ప్రతి మాటని డైస్ చేసి కట్ చేస్తారు. అది కూడా అమెరికన్ ప్రెసిడెంట్. నేను మొత్తం ధ్వంసం చేస్తాను, మీరు మొత్తం డెమాలిష్ చేస్తాను ఇరాన్ని. మీరు ఏం సాధిస్తారు దాని తర్వాత? అక్కడున్న ప్రజలు మిమ్మల్ని కొడతారు రేపు, ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం ధ్వంసం అయిపోతుంది. వాళ్ళకి లేనిపోయిన కోపం మీరు మళ్ళీ తెప్పించుకుంటారు. మీరు అమెరికాతో ఎంత ప్రేమ ఉంటే అది మొత్తం పోతుంది దాంతో. ఇదంతా మెయిన్. ఈయన అర్థం చేసుకుంటలేడు. ఆయనకేంటంటే ఒక మీ మైసెల్ఫ్, ఒక నార్సిసిస్ట్ ఆయన. నేనే బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ మిలిటరీ ఇన్ ద వరల్డ్, బెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్. ఓకే బాస్, అంగీకరించాను. ఇంకా చెప్పు, నేనే చేశానని. ఏ యుఎస్ ప్రెసిడెంట్ చేయలేదు. ఒబామా ఇదే ఇరాన్తో ఒప్పందం చేసుకున్నారు యురేనియం గురించి. అప్పుడు అగ్రిమెంట్ చాలా బాగుండే. ఎప్పుడు చెప్తారు చూడండి, ఇట్స్ బెటర్ టు హ్యావ్ సమ్ అగ్రిమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ద పర్ఫెక్ట్ అగ్రిమెంట్. పర్ఫెక్ట్ అగ్రిమెంట్ ఎప్పుడు రాదు, ఎప్పుడు సాధ్యం కాదు సార్. ఏదో ఒక అగ్రిమెంట్ ఉంటాయి, ఏ దేశం ఏదో ఒక అగ్రిమెంట్కి రండి. ఈవెన్ ఒమానీ ఫారిన్ మినిస్టర్ అన్నారు, మేము జెనీవాలో కూర్చొని మాట్లాడుతున్నాం, అయిపోయింది, ఇరాన్ ఆఫర్డ్ సచ్ ఎ గుడ్ డీల్, నేనే సర్ప్రైజ్ అయిపోయానని ఒమానీ ఫారిన్ మినిస్టర్ అంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఆలోచించండి. ఇంత చెప్పినప్పుడు కూడా ఈ స్టీవ్ విట్కాఫ్ అండ్ గ్యారెట్ కుష్నర్ వీళ్ళకి అసలు జీరో ఎక్స్పీరియన్స్ డిప్లొమసీలో. ఆయన అంటున్నాడు ఒమానీ ఫారిన్ మినిస్టర్ మొత్తం ప్రపోజల్ వాళ్ళకి ఇస్తే 2 పేజీలు చూసేసి బాగాలేదన్నారంట. వాళ్ళకి తెలియదు ఇంటర్నేషనల్ డిప్లొమసీ అంటే ఏంటి. టైం తీసుకోవాల్సి వస్తుంది అన్నిటికీ. ఓకే, వీ విల్ టేక్ 1 వీక్ అండ్ కమ్ బ్యాక్ టు యూ. కానీ ఏం చేశారు? ఆ వారం లోపల బాంబు వేసేశారు, February 28. దానికన్నా ముందు జూన్లో కూడా అదే చేశారు. మాట్లాడుతున్నారు, కూర్చొని మాట్లాడి బయటికి వెళ్ళంగానే బాంబు వేసేశారు. ఇప్పుడు ఇరాన్ అంటున్నారు మేము ఎవరితో మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? మళ్ళీ ఇదే చేస్తారు కదా మాతోని. మీరే అంటున్నారు యురేనియం లేదు, ధ్వంసం అయిపోయింది. మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు మా మీద బాంబింగ్ ఎందుకు చేశారు? రెజీమ్ చేంజ్. రెజీమ్ చేంజ్ జరిగింది, అది కూడా జరగలేదు. ఈయనకి ఎట్లా అంటే ఇప్పుడు దీని నుంచి ఎట్లయినా బయటికి రావాలి. హీ హ్యాస్ టు సమ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వార్. దానికి ఒక ఎగ్జిట్ దొరకట్లేదు ఆయనకి. ఏం చేస్తారు సార్? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏం చేయలేడు. ఇప్పుడు ఆయనకి అడ్వైజ్ ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నా, రష్యా కానీ, చైనా కానీ, భారత్ కానీ సిద్ధంగా ఉన్నా, ఆయన సిద్ధంగా లేడుగా తీసుకోవడానికి. ఆయనకి ఈగో ఉంది. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ ట్రంప్ ఈజ్ ఈగో. నేను ఓడిపోయాను అని చెప్పడానికి ఆయన అస్సలు తయారు కాదు. పోనీ ఎవరు ఓడిపోలేదు, ఎవరు గెలలేదు అనుకున్నాను, అది కూడా నేనే గెలిచాను కదా, అయిపోయి గెలిచాను అనుకుని అయినా విడ్రా అవ్వచ్చు కదా. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయండి, గెలిచాడు అనుకుంటే పిచ్చోడు వెళ్ళిపోతాడు కదా. 10 మంది చెప్పాలి ఆయనకి, చప్పట్లు కొట్టాలి. ఓ యూ హ్యావ్ వన్ ద వార్, వెరీ గుడ్, ఎక్సలెంట్. వాళ్ళ ట్రంప్ సపోర్టర్స్ చేస్తారేమో, యూఎస్లో మెగా సపోర్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు, రిపబ్లికన్స్ చేస్తారు. మిగతా లోకంలో అన్ని లీడర్స్ చూస్తున్నారు వీళ్ళు ఎట్లా ఒక చిన్న దేశంతో వీళ్ళు ఒక యుద్ధానికి వెళ్ళి 2 రోజులు 3 రోజులు అయిపోతుందని చెప్పిన యుద్ధం ఇంకా నడుస్తుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లా. మన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కొట్టుకుంటున్నారు ఇటువైపు. పాకిస్తాన్ తాలిబాన్ ఎవరు కూర్చోబెట్టారు? ఇదే యునైటెడ్ స్టేట్స్ అండ్ పాకిస్తాన్. పస్మాసూర్ ఎఫెక్ట్. అది తీసుకెళ్ళి కొట్టేశారు, అక్కడ పెట్టేశారు. నీ తల మీద చేయి తీసుకొచ్చి పెట్టాడు అంతే లాస్ట్లో తాలిబాన్. మీరు యుక్రెయిన్ రష్యా వారు చూడండి, అయిపోతుంది 2 రోజులు 3 రోజులు వారం లోపల అయిపోతుంది అనుకున్నాము, 4 సంవత్సరాలు అయింది. ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఎన్నో 30 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు, ఇంకా కాలేదు. సో యుద్ధం అనేది ఒకసారి మొదలు పెడితే
ఆపడానికి చాలా కష్టం. ఈయన అదే అంటున్నాడు చూడండి, ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ అదే స్పీచ్లో అన్నాడు, మేము వెళ్ళిపోతాం, యుద్ధం ఆపేసి మేము వెళ్ళిపోతాం, లేకుంటే కానీ ఒకరోజు ఎప్పుడైనా కావాలంటే వచ్చి మిమ్మల్ని మళ్ళీ కొడతాం. ఈ చిన్నపిల్ల ఆట, యుద్ధం ఆపేస్తాం, మేము వెళ్ళిపోతాం, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మిమ్మల్ని కొడతాం ఒకసారి. ఏం లాజిక్ అది? అబ్సల్యూట్లీ ఒక బ్రెయిన్ డెడ్ పర్సన్ అట్లా మాట్లాడుతున్నాడు. మీరు సంతకం పెట్టి ఒప్పందం పెట్టి సీజ్ ఫైర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని కొడతాను. మళ్ళీ సంతకం పెట్టి కాగితం విలువ ఏంటండి? సో హీఈస్ టోటలీ గాన్. అమెరికాలో ప్రతి ఛానల్లో ఇంక్లూడింగ్ హిజ్ ఓన్ సపోర్టర్స్, ఫాక్స్ న్యూస్ లాంటి వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళ పార్టీ భజన వాడే ఛానల్ వాళ్ళు కూడా అంటున్నారు, ఏం స్పీచ్ అయ్యాది, కొత్తది ఏం చెప్పేవు దీంట్లో, అన్ని పాత తీసి మళ్ళీ వేసి మాకు తెలిసిందే మాకు చెప్తున్నాం, మళ్ళీ కొత్త చెప్పు, యుద్ధం ఆపేస్తున్నాను, లేదు ఆపట్లేదు, ఏదైనా ఒకటి చెప్పు. అది లేను ఇది లేను అట్లా మాట్లాడతాడు. 2 పడవల మీద కాలు పెట్టుకుంటాడు, 2 గుర్రాల మీద కాలు పెట్టుకుంటాడు, పడతాడు కింద, పడ్డాడు కూడా ఆల్రెడీ. సో ఎక్కడ ఆగాలి? ఇంత పెద్ద ఆర్మీ, ఇంత పెద్ద ఎయిర్ ఫోర్స్, ఇంత పెద్ద నేవీ ఉన్నప్పుడు వై డోంట్ యూ స్టాప్ ఇట్? దట్ ఇస్ ద క్వశ్చన్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్. అది ప్రెసిడెంట్ ట్రంప్ అని కాదు, ఎందుకంటే యుద్ధం మొదలైందే ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ ఎనీ ప్లానింగ్. ఎవరు చేయరు. ఇజ్రాయెల్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు హ్యాపీగా ఈయన భుజం మీద తుపాకీ పెట్టి వాళ్ళ పని వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి 2 బాంబులు వేసి వెళ్ళిపోతున్నారు ఇరాన్ మీద. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం హెజ్బుల్లాతో అక్కడ కూడా అటు చూసుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళకి ఏంటంటే అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళిపోతే ఏంటి. ఇప్పుడు హైపోథెటికల్ సిచ్యువేషన్, అమెరికా ఈ యుద్ధాన్ని నుంచి బ్యాక్అవుట్ చేస్తారు. అమెరికాకి ఏంటి అడ్వాంటేజ్? మీరు యురేనియంకి వచ్చారు, యురేనియం దొరకలేదు. మీరు రెజిమ్ చేంజ్కి చేస్తున్నారు, అది జరగలేదు. మిసైల్ డ్రోన్లు ఆపారా, అది ఆపలేకపోతున్నారు. మేము వాళ్ళ మొత్తం మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేసాం. వాళ్ళ దగ్గర ఏముండే, పాత ఎయిర్క్రాఫ్ట్ ఉండే వాళ్ళ ఎయిర్ ఫోర్స్లో, ఏదో సోవియట్ టైంలో కొనుక్కున్నది, 70లో కొనుక్కున్న షాఫ్ ఇరాన్ ఉన్న టైంలో. దాని తర్వాత వాళ్ళకి ఎవరు ఎయిర్క్రాఫ్ట్ అమ్మలేదు. వాళ్ళ నేవీని డెస్ట్రాయ్ చేస్తే ఏముంది వాళ్ళ దగ్గర? నథింగ్ దే హ్యాడ్. కానీ అది ఆ ఈగో వాళ్ళ మళ్ళీ చూడండి, ప్రతి స్పీచ్లో అంటాడు, వీ హ్యావ్ డెస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్, దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ టు డెస్ట్రాయ్, వీ హ్యావ్ ఫినిష్డ్ దేర్ లీడర్షిప్. మళ్ళీ వాడు 10 నిమిషాల తర్వాత ఒక మిసైల్ కొడతాడు చెప్పిన తర్వాత. ఇది ఇరాన్తోని వీళ్ళు ఒక ప్లాన్ బి ఇప్పుడు అంటే భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం, అంటే వాళ్ళకి రేపు ఉదయం అవుతుంది కదా సార్, ఫ్రైడే ఈవినింగ్ 9 hours, వీఆర్ 9 hours ahead of US ఈస్ట్ టైం. సో రేపు మన ఎర్లీ మార్నింగ్కి వాళ్ళకి రేపు సాయంత్రం అవుతుంది, 9 గంటలు అవుతుంది. మరి అప్పుడు ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందా? లేదు, రేపు ఏం లేదు, ఇంకా ఏం లేదు. మళ్ళీ మార్కెట్లు ధమాల్ అంతే. 6వ తారీఖు మర్చిపోయాడండి. మీరు 6th అంటున్నారా? 6th ఎవరు 6th? నేను చెప్పానా? నేను చెప్పలేదే అంటాడు. ఇప్పుడు అదంతా ఆ రోజు చెప్పానా? నాకు గుర్తులేదు, నేను చెప్పలేదు అంటాడు. అట్లాంటి మనిషి ఈయన. అదే అంటున్నాడు, రెజ్యూమ్ చేంజ్ నేను అడగలేదు, నేను చెప్పాను, ఎక్కడ చెప్పలేదు రెజ్యూమ్ చేంజ్ గురించి. ఇది ఈయన డినైడ్ ఫ్యాక్టర్ అన్నమాట. వీ హ్యావ్ టు సీ. అంటే ఇరాన్ ఏమన్నా దీనికి తెగబడితే, ఇందాక ఆ లిస్ట్ ఇచ్చారు కదా, తెగబడితే గల్ఫ్ ఎలా ఉండబోతుంది సార్? ఒకసారి చాలా మటుకు డెస్ట్రాయ్ అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు ధ్వంసం అయిపోయారు. ఇప్పుడు అది కాకుండా పెద్ద ఒక లిస్ట్ ఇచ్చారు ఇంకోటి, మైక్రోసాఫ్ట్ నుంచి, ఆరకిల్ నుంచి, 18 ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని కొడతా అన్నారు. వాటిని టెర్రర్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు ఏంటి సార్ ఇరాన్? ఎందుకంటే అమెరికా గవర్నమెంట్కి టెక్నికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మైక్రోసాఫ్ట్ విండోస్ వాడుతున్నారు, అమెరికన్ గవర్నమెంట్, మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. మైక్రోసాఫ్ట్ అంటాడు ఆరకిల్ డేటాబేస్ మీద నడుస్తుంది, ఆరకిల్ వాడుతున్నారు, సో ఆరకిల్ బాంబ్ చేయండి. వాళ్ళ సంగతి ఆలోచించారు. వాళ్ళు ఎందుకు వచ్చారు గల్ఫ్కి? వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఇచ్చారు, కార్పొరేట్ ట్యాక్స్ 0, 5% ఉంది కొన్ని కేసెస్లో, ఇన్కమ్ ట్యాక్స్ 0. దానికోసం వాళ్ళ ఎంప్లాయీస్ వస్తారు, చాలా హైలీ పేడ్ ఎంప్లాయీస్ అక్కడికి వస్తారు. లైఫ్ స్టైల్ ఇస్ వెరీ గుడ్ ఇన్ దుబాయ్ అండ్ మోస్ట్ గల్ఫ్ కంట్రీస్. దానికోసం వస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి పెద్ద ప్రేమ ఏం లేదు వాళ్ళ దేశం విడిసేసి ఇక్కడ రావడానికి. ఇక్కడ మీకు సిటిజన్షిప్ రాదు, ఏం రాదు. ఇక్కడ వీరు డబ్బుల కోసం వస్తున్నారు అంతే. ఇప్పుడు ఆ డబ్బులు మొత్తం పోతాయి. ఎక్స్పాట్రియట్స్ పారిపోయారు అందరూ. వాళ్ళు సూపర్ మార్కెట్లు ఏం దొరకట్లేదు అంటున్నారు ఇప్పుడు. దాంతోపాటు ఇది ఆ కూర్చున్న బిల్డింగ్లో బాంబు వచ్చి పెడితే మనోళ్ళు చేస్తారు, పారిపోతున్నారు అందరూ. వాళ్ళ కంపెనీలన్నీ బంద్ చేసేసారు. సో హూ ఇస్ లూజింగ్? అది దుబాయో, షార్జానో,
అబుదాబినో లేకుంటే సౌదీ అరేబియా ఇట్లాంటి దేశాలు దే ఆర్ లూజింగ్ అవుట్. ఇది ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన యుద్ధం రిజల్ట్. ఇది మొత్తం వాళ్ళు ఎక్కడెక్కడ ఇట్లాంటి ఏం చెప్తారు ఇన్కర్షన్స్ చేశారో సిరియా, ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ వీళ్ళు వెళ్ళారో మొత్తం ఇప్పుడు కూడా ఆ నేషన్ స్టేబుల్గా లేదు. ఇది ఒక పెద్ద లెసన్. రేపు ఇరాన్ కూడా వీళ్ళు చేస్తే ఇరాన్ కూడా ఒక సివిల్ వార్లో వెళ్ళిపోతుంది, ఇరాక్ లాగా అయిపోతుంది. అది అంతర్యుద్ధానికి దారితీస్తుంది అంతే కంప్లీట్గా. ఇదే జరుగుతుంది. సో వీ నీడ్ టు అండ్ షల్ వీ నీడ్ టు వెయిట్ అప్ టు 6th ఆర్ దానికి కూడా మన బైండ్ అయి ఉండడా ఇతను? 6th సంబంధమే లేదు, సంబంధం లేదు. వాళ్ళు స్టేట్ ఆఫ్ హార్మోజ్ మేము ఓపెన్ చేయమంటున్నారు, మీరు ఏం కావాలంటే చేసుకోండి. వాళ్ళకి మాత్రం ఓపెన్ చేయం, మిగిలిన రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఓపెన్ చేసి కదా. మేము ఓపెన్ చేయము, మీరేమో చేసుకోండి. కానీ ఇవాళ ఏదో న్యూస్ వస్తుంది, ఒమానీ ఫారిన్ మినిస్టర్ ఇంకా ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ మాట్లాడుతున్నారంట. ఒమాన్ నెగోసియేషన్లో, ఒమాన్ సూపర్విజన్లో షిప్ని అక్కడి నుంచి కొన్ని అక్కడ స్టక్ అయిన షిప్లైనా బయట పంపించేద్దాం అని చెప్పి ఒక నెగోసియేషన్ నడుస్తున్నట్టు. మనకు తెలియదు అది ఎంత దాకా వస్తుంది ఆ నెగోసియేషన్ అని. అది బహుశా మంచిది. 50 షిప్లైన రోజుకి వెళ్తే అక్కడ పైకి కిందకి వెళ్తుంటే మంచిది. అది ఎంతో కొంత మూమెంట్ ఉంటే కరెక్ట్. లేకపోతే సార్ ఇంకోటి ఇటు అట్నుంచి కిందకు వచ్చి ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ ఎడన్ ఉంది కదా, అవతల హౌతీలు వచ్చి కూర్చున్నారు వాళ్ళు. ఇఫ్ దే స్టార్ట్ రెడ్ సీ దగ్గర ఇఫ్ దే స్టార్ట్ హిట్టింగ్ ద షిప్స్, ఏషియాకి యూరోప్కి మధ్య లింక్ కట్ అయిపోతుంది కదా కంప్లీట్. ఎందుకంటే ఆ వైపు వెళ్తున్న షిప్స్ అంతా యూరోప్కి వెళ్తున్నారు, అదే అవి కట్ అయిపోతాయి కదా కంప్లీట్గా. సో ఇదే ప్రాబ్లం అండి. హుతీలు ఇట్లా ఉంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అక్కడే హెజ్బుల్లా కొట్టేసుకుంటున్నారు. హమాస్ ఇప్పుడు ఏం చెప్పట్లేదు, వాళ్ళు క్వైట్గా కూర్చున్నారు. వాళ్ళు కూడా రేపు మొదలు పెడితే ఏం చేస్తారు? ఈ ప్రాబ్లం యుఎస్కి ఉంటుంది. ఇప్పుడు దాకా యుఎస్ ఏమనుకుంటున్నారు అంటే మా మీద ఏం చేయరు, కానీ మొన్న ఇప్పుడు ఇరానియన్ లీడర్షిప్ అంటారు మేము అమెరికాని కూడా కొట్టచ్చు, మా దగ్గర అంత మిసైల్ ఉంది అంటున్నాడు. అండ్ ఇంకోటి చూసారా సార్ థ్రెట్, అహ్మద్ వాహిదీ ఐ థింక్ ఐఆర్జీసీ చీఫ్, అతను పెజెష్కియాన్ని నోరు మూసుకుని కూర్చోమంటున్నాడు. కరెక్ట్, నువ్వేం మాట్లాడకు మేము చూసుకుంటాం. అండ్ సెన్సిటివ్ డేటా ఏదైతే గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రొక్యూర్ చేస్తున్నాయో అది ఈయన దాకా పంపించట్లేదట. మన ఖమేనీ జూనియర్ ఉన్నాడు కదా, ముస్తఫా ఖమేనీ, అంటే అసలు ఆయన ఉన్నాడో లేదు తెలియదు, అక్కడ దాకా పంపించట్లేదట. అంతా ఐఆర్జీసీ టేక్ ఓవర్ చేసేసింది కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ని. కరెక్ట్, అదే నడుస్తుంది ఇప్పుడు. సో చూద్దాం. ఎనీవే ఐ థింక్ నెక్స్ట్ ఒక 3-4 రోజులు ఇంకేమైనా మలుపు తిరిగే అవకాశం ఉందా లేదా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇరాన్. వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంటుంది దాని మీద ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఒక విచిత్రమైన నాయకుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన చేస్తున్న చేష్టల వల్ల ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది. ప్రపంచంలో మిగిలిన దేశాలు ఈయన వెళ్ళి ఇరాన్ని కొట్టడం ఏంటి, ఇరాన్ వెళ్ళి గల్ఫ్ నేషన్స్ని కొడతామని బ్రిడ్జీల పేర్లతో సహా చెప్పడం ఏంటి, మళ్ళీ వాళ్ళు యుఎస్ ఏమంటుంది మీ పవర్ ఫెసిలిటీస్ మీద కొడతామండి, వీళ్ళు అదే వెళ్ళి చేస్తారు. అంటే మళ్ళీ రాక్ ఏజ్కి ఒక రాతి యుగంలోకి తీసుకెళ్ళిపోతున్నదా? గల్ఫ్ దేశాలు ఇవాళ ఇంత ప్రాస్పర్ అయ్యి డెవలప్ అయ్యి ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ ట్యాక్స్ ఫ్రీ నేషన్స్గా ఉన్న పరిస్థితుల నుంచి మళ్ళీ మధ్యయుగాలు కూడా దాని వెనకాల రాతి యుగంలోకి తీసుకెళ్లే పరిస్థితి. ట్రంప్ అందుకోసమైనా ఈ ప్రెసిడెంట్ ఉద్యోగం చేస్తుంది. ఇది ట్రంప్ని అమెరికన్స్ ప్రశ్నిస్తున్నారు, బయట ప్రపంచం కాదు. సో అట్లీస్ట్ బయట దేశాలకు సమాధానం చెప్పుకోకపోయినా ఆయన వాళ్ళ కాంగ్రెస్కి సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి, అక్కడ ఉన్న డెమోక్రాట్స్కి రిపబ్లికన్స్కి అందరికీ సమాధానం చెప్పుకోవాలి. చెప్తాడా లేడా అనేది వేచి చూడాల్సిన విషయమే.